ఏపీ బీజేపీలో ఆ ఇద్దరు నేతల ఫ్యూచర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన ఆ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇద్దరు టికెట్లు ఆశించిన పొత్తుల్లో ఛాన్స్ దక్కించుకోలేకపోయారు. మరి ఇప్పుడు నామినేటెడ్ కోటాలోనైనా వారికి బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? కూటమిలో మిత్రపక్షంగా తిరుగులేని విజయం సాధించిన ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు తీసుకోగా భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను తమకు కేటాయించాలని కోరుతోంది బీజేపీ. ఇక ఛాన్స్ వస్తే ఫస్ట్ తమ పేరే ఉండాలని బీజేపీ సీనియర్ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఇద్దరు గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పొత్తుల్లో వారికి సీటు దక్కలేదు. దీంతో నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఏ పదవులు భర్తీ చేయాలన్నా ముందుగా పార్టీలో వారి నేపథ్యం గమనిస్తారు. బీజేపీ ఫస్ట్ అన్నట్లు తొలి నుంచి పార్టీలో ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇలాంటి కోటాలోనే కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ పదవులు దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీలుగా తమకే ముందు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు విష్ణు, వీర్రాజు. ఇద్దరికి సంఘ్ నేపథ్యం ఉండడంతో అధిష్టానం తప్పకుండా తొలి అవకాశమిస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి పార్టీలోనూ ఎలాంటి పదవులు లేవంటున్నారు. వీర్రాజు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఇద్దరికి జాతీయ స్థాయిలో పరిచయాలు ఉండడంతో తమకు పదవులు పక్కా అని అనుచరులతో చెబుతున్నారట. ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని చెప్తున్నారు. వీర్రాజు గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేత అయితే, విష్ణు రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన ఈ 2 కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే పార్టీ బలోపేతమవుతుందని చెప్తున్నారట. పైగా రాయలసీమలో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడం వల్ల తనకు ఛాన్స్ వస్తే ఆ ప్రాంతంలో పార్టీని విస్తరించే వీలుంటుందని పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇక రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులైన వీర్రాజు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2014లో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు వీర్రాజు. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మిత్రపక్షాన్ని ప్రతిపక్షం కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారని విమర్శలు ఆయనపై ఉన్నాయి. దీంతో ఇప్పుడు మళ్లీ అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే పొత్తు ధర్మంలో పార్టీ ఎవరి పేరు సూచిస్తే వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, పార్టీకి తాను చేసిన సేవలు, పార్టీ పెద్దల సూచనల మేరకు నడుచుకున్న తనకు తగిన న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకున్నారు వీర్రాజు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించారు వీర్రాజు. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేశారు. దీంతో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే రేసు నుంచి వీర్రాజు తప్పుకోవాల్సి వచ్చింది. తన సీటు త్యాగం చేసినందున ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు వీర్రాజు. ఇక విష్ణు సైతం హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించారు. పొత్తుల్లో ఆ సీటు దక్కలేదు. దీంతో ఈ ఇద్దరూ పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో తొలి అవకాశం తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఇద్దరి ఆశలను బీజేపీ హైకమాండ్ నెరవేరుస్తుందా లేదా అన్నదే పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిని కూటమి నాయకత్వం అంగీకరించడం కూడా ముఖ్యమని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఇద్దరు ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.